UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వచ్చాము. ఎవరు ఆయన? ఎవరింటికి వచ్చాము? శ్రీ 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 పరుచూరి వెంకటేశ్వరరావు గారింటికి వచ్చాము. జనరల్గా చాలా రోజులు అవుతున్నట్టుంది, ఆల్మోస్ట్ ఒక 3 to 4 years అవుతున్నట్లుంది ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి. చాలా రోజుల తర్వాత ఆ ఛాన్స్ మన హిట్ టీవీకే ఇవ్వడం గమనార్హం. ఆయన ఇంటికి వచ్చాము ఈరోజు. ఆయన ఇంటర్వ్యూ తీసుకునే ముందర నేను ఒక్కసారి ఒక కొద్దిపాటి ఆయన హోమ్ టూర్ చేసి మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే చాలామందికి తెలుసు ఆయన ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకుని ఉన్నారు. అండ్ ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలు ఎన్నో ఉన్నాయి. ఆయన గురించి తెలుసుకోవాలంటే అదొక పెద్ద మహాసముద్రం. ఒక్కసారి ఆయన ఇంటి లోపలికి వెళ్ళి ఆయన అవార్డులు ఏంటో, ఆయన ఎన్ని పుస్తకాలు చదివారో, ఎంత నాలెడ్జ్ అసలు ఆయన దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏముందో ఒక్కసారి వెళ్ళి చూసొద్దాము. ప్లీజ్ కమ్. వావ్ సార్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఫస్ట్ ఇక్కడికి వద్దాము. ఒక్కడు మన మహేష్ బాబు గారి 100 days ఒక్కడు మూవీ ఫంక్షన్లో ఒక్కడు మూవీకి సంబంధించి వచ్చిన అవార్డు ఇది. అండ్ టిఎస్ఆర్ అవార్డు. ఎన్నో 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 ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ అవార్డ్స్ గురించి. ఇన్ని అవార్డ్స్ ఇక్కడ కింద చూస్తే గంగోత్రి మూవీకి వచ్చిన అవార్డు, తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ. వావ్. ఇక్కడ విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి మహోత్సవాల సందర్భంగా పరుచూరి బ్రదర్స్గా ప్రసిద్ధులైన శ్రీ వెంకటేశ్వరరావు గారు ఇంకా పరుచూరి గోపాలకృష్ణ గారికి ఎన్టీఆర్ విశిష్ట రచన పురస్కారం ప్రధానోత్సవం సందర్భంగా ఒక అక్షర నీరాజనం సమర్పించారండి. చూడండి ఎంత అందంగా ఉందో. అండ్ ఇక్కడ ఒక్కసారి చూడండి, రౌడీ ఇన్స్పెక్టర్ మేజర్ చంద్రకాంత్ కలియుగ కృష్ణుడు. అక్కడ చూస్తే కృష్ణ గారు, ఆహా అసలు ఏ హీరో, చట్టంతో పోరాటం, కొదమ సింహం, ఎంత గొప్ప గొప్ప సినిమాలండి. ప్రతి సినిమాకి ప్రతి 100 days ఫంక్షన్స్ ఆ రోజుల్లో అసలు మంచి మంచి అవార్డ్స్ వచ్చాయి. చూడండి రౌడీ ఇన్స్పెక్టర్కి చూడండి అక్కడ 100 days. అండ్ చట్టంతో పోరాటం చూస్తారా? ఆ అవార్డులన్నీ చూస్తుంటే మనకి అసలు ఒక రకమైన వైబ్రేషన్స్, మనకి గూస్ బాంబ్స్ వస్తున్నాయి కదా, ఎంత అందంగా ఉన్నాయి. గొప్ప గొప్ప వాళ్ళందరి దగ్గర నుంచి ఇలాంటివన్నీ చూసినప్పుడు నిజంగా అది చాలా గొప్పగా అనిపిస్తుందండి. అంటే ఇంత గొప్ప వాళ్ళు మనకు ఒక ప్రోగ్రాం ఇవ్వడము అంటే అది నిజంగా మన అదృష్టంగా మనం భావించాలి. చూడండి ఇక్కడ పుస్తకాలు. ఎంతో చదివితే కానీ ఇంత అక్షర జ్ఞానం రాదు అని చెప్పేసి అంటారు కదా. చూడండి ఈ పుస్తకాలు చూడండి, కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. తెలుగు, ఇంగ్లీష్, కొన్ని కథలు వల్లూరి శివప్రసాద్, తల్లి నిన్ను తలంచి, డాక్టర్ పాపినేని శివశంకర్, అరేబియన్ నైట్స్ కథలు. అసలు ఎన్ని పుస్తకాలండి. ఇన్ని పుస్తకాలు చదివితే నిజంగా ఎంత ఏం చెప్పాలి ఈ పుస్తకాల గురించి. ఇక్కడ చూస్తేనే ఏంటంటే స్టోరీస్, 2007 మూవీ గైడ్, అండ్ తెలుగు, ఇంగ్లీష్ ఎన్నో 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 పుస్తకాలు. కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. కొన్ని వేల పుస్తకాలు చదివి ఊరికే అవ్వరండి గొప్ప గొప్ప వాళ్ళు. ఎంతో నాలెడ్జ్ ఉండాలి. ఆయన రాసిన పుస్తకాలు, ఆయన చదివిన పుస్తకాలు. అండ్ ఇక్కడికి వస్తే స్క్రిప్ట్స్ చూడండి, స్క్రిప్ట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో.
ఇవి కొన్నేనండి, కానీ ఆయన రాసిన స్క్రిప్ట్స్ కోకొల్లలు. ఆ స్క్రిప్ట్స్ గురించి మనం ఏమని చెప్తాము? నాకంటే బాగా ప్రేక్షకులకే తెలుసు ఆ స్క్రిప్ట్స్ గురించి. ఎందుకంటే ఎన్నో అద్భుతమైన చిత్రాలు, అంటే ఇప్పుడు ఎవరినో విమర్శించాలని కాదు, పెద్ద డైరెక్టర్స్ అయినా, చిన్న డైరెక్టర్స్ అయినా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ వీళ్ళని చూస్తే పెద్ద సినిమాలతో పాటు చిన్న చిన్న సినిమాలు కూడా తీసి, చిన్న చిన్న స్క్రిప్ట్స్ ఇచ్చి కూడా ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన సందర్భాలున్నాయి. మేబీ వాటిల తాలూకా స్క్రిప్ట్స్ ఏమో ఇవి. సో, ఫైనల్‌గా ఇదండి. ఆయన ఇంట్లో మనం మంచి మంచి అవార్డ్స్ చూసాము, పుస్తకాలు చూసాము, ఎన్నో చూసాం కదా! నెక్స్ట్ ఆయనతో ఒక చిన్న ఇంటర్వ్యూ చేసే అవకాశం మనకు లభించింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయన స్క్రీన్ ముందుకు రాబోతున్నారు. ఆ అదృష్టం మన ఛానల్‌కే దక్కింది. తప్పకుండా ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేసి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పదండి వెళ్దాం. ఫైనల్‌గా మనము సార్ దగ్గరికొచ్చేసాము. ఆల్రెడీ సార్ హోమ్ టూర్ నేను మీకు చూపించాను. ఎన్నో అవార్డ్స్, ఎన్నో అవార్డ్స్, ఎన్నో అవార్డ్స్. అటు నాటక రంగాల్లో కానివ్వండి, ఇటు సినిమా రంగంలో కానివ్వండి, ఆయన చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఎన్నో, ఎన్నో, ఎన్నో అవార్డ్స్, ఆ పురస్కారాలే మనకేంటో తెలుపుతున్నాయి. అండ్ ఫైనల్‌గా ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ ఇంత గొప్ప వ్యక్తిని కలిసే అదృష్టం రాదు. అది నేను నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఫైనల్‌గా మనం పరుచూరి వెంకటేశ్వరరావు గారి దగ్గరున్నాము. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? అంటే కొంచెం చిక్కిపోయా. అదే సార్, నేను అదే అడగబోతున్నాను. ఎంత మంచి స్ట్రాంగ్‌గా కనబడేవారు. అదేంటంటే లాస్ట్ కోవిడ్ వచ్చింది. హ్మ్. కోవిడ్ అప్పుడు ఇంజెక్షన్ చేశారు. హ్మ్. కోవిడ్ ఇంజెక్షన్. హ్మ్. అది చేసుకుని వచ్చా. వచ్చిన తర్వాత మంచం మీద పడుకున్నా. ఆ డాక్టర్ నాకు చెప్పలా. పడుకున్నప్పుడు అట్లీస్ట్ 1 అవర్ మత్తు ఉంటుందని హ్మ్. చెప్పలా. నేను వచ్చాను, మెట్లెక్కాను, వచ్చి పడుకుని మళ్ళీ టాయిలెట్కి వెళ్దాం లేచి జారి పడ్డా. పడితే బోన్స్ విరిగిపోయింది. ఈ బోను హ్మ్. అది సెట్ చేశారు కేర్ హాస్పిటల్లో. సో అక్కడ నుంచి కొంచెం అంటే ఫుడ్ తగ్గిపోయింది, హ్మ్. యాక్టివిటీస్ కూడా తగ్గించేసారు. ఫుడ్ తగ్గింది అంటే ఫుడ్ మీరు తగ్గించారా? డాక్టర్సే తగ్గించమన్నారా అబ్బే, సార్? నేనే మీరే తగ్గించారా? హ్మ్. అందుకు చిక్కిపోయా. హ్మ్. ఫుడ్ అంటే నాన్ వెజ్ కూడా తినచ్చు, అంటే నో లిమిటేషన్స్ అండి, హ్మ్. ఏదైనా తినచ్చు. హ్మ్. కానీ తిన్ను. అంటే ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానివల్లే దగ్గర దగ్గర అప్పటికి ఇప్పటికి 3 ఏజ్ ఇయర్స్‌లో కూడా వచ్చింది, ఆ! 80 వస్తుంది. ఏంటంటే 80 సంవత్సరాలు వచ్చినా, ఏజ్ వచ్చినా గానీ మైండ్ మాత్రం ఇంకా ఇంతకు ముందులానే ఉంది కదా సార్. నిజానికి ఒక 35 మీకు 35 సంవత్సరాలు అలా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఉంటారు కదా? ఇండస్ట్రీనా హ్మ్. అంతే. అంతకుముందు మీరు గెస్టెడ్ ఆఫీసర్‌గా ఉన్నారని విన్నాం మేము. అంతకుముందు ఏజ్ ఆఫీసర్, హ్మ్. గెజిటెడ్ ఆఫీసర్, హ్మ్. ఆడిట్ ఆఫీసర్. ఓకే. సో, గెస్టెడ్ ఆఫీసర్ అంటే చాలా పెద్ద రేంజ్ కదా! ఆ. అక్కడి నుంచి సడెన్‌గా మనం సక్సెస్ అవుతామో లేదో తెలియని ఒక ఇండస్ట్రీకి మీరు ఎలా రావాలి అనుకున్నారు? అది గెజిటెడ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మా ఏసీ పర్మిషన్ తీసుకుని 2-3 సినిమాలు రాదు అవన్నీ ఆడేసి హ్మ్. ఆడినాయి. ఆడగానే అందరూ వెంటపడ్డారు. ఎవరు రామానాయుడు గారు, ఓహ్! ఆయన డబ్బు ఇచ్చాడు అడ్వాన్స్. హ్మ్. మరి మాకు షాక్. ఎందుకంటే ఆఫీసర్కి డబ్బు ఎవడెవడు కదా, అవును. అంటే లంచం తీసుకుంటాం. హ్మ్. లంచాలు ఏజ్ ఆఫీస్ ఉండదు. ఏజ్ ఆఫీస్ అంటే అన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఆడిట్ చేస్తాం అవును. మేము. హ్మ్. నేలే హ్మ్. మొత్తం తెలంగాణ, ఆంధ్ర మొత్తం తిరిగా. ఏం చదువుకున్నారు సార్? నేను బీఎస్సీ బీఎస్సీ. ఫస్ట్ క్లాస్. బీఎస్సీ ఫస్ట్ క్లాస్. హ్మ్. తర్వాత ఏజీ ఆఫీస్లో రిటర్న్ టెస్ట్ ఉంది. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్పుడు కామన్ టెస్ట్ పెట్టేవారు. హ్మ్. ఏజీ ఆఫీసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా రేడియో, హ్మ్. మూడింటికి సెలెక్ట్ అయ్యా ఓకే. నేను. ఆల్ ఇండియా రేడియో అంటే కనపడడం, హ్మ్. మనకి నాటకాలు ఇష్టం. హ్మ్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచిది, హ్మ్. కానీ అదేమో అప్పుడు హైదరాబాద్లో లేదు, ఎక్కడ ఉండేది. అది ఇదైతే రవీంద్ర భారత్ ఏజ్ ఆఫీస్ పక్కన హ్మ్. అని ఏజ్ ఆఫీస్లో చేరి ఓకే. చేరి నాటకాలు. అంటే మొదటి నుంచి హైదరాబాద్ అలవాటు ఉండడం వల్ల మీరు హైదరాబాద్‌ని వదిలిపెట్టి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. హ్మ్. అంటే అది పర్మిషన్ కావాలి, అవును. గవర్నమెంట్ పర్మిషన్. హ్మ్. ఊరికే ఎవరు నేను ఆఫీస్కి పేరు తెస్తాడు వీడు అని రాస్తే అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇండస్ట్రీకి వచ్చే నాటికే మీరు నాటకాల్లో మీకు అనుభవం ఉంది కదా? బో
మొదటి చాలా. నుంచి నాటకాల్లో అంటే నాటకాలే. ఇండస్ట్రీకి వచ్చే ముందే మీరు ఇంతకు ముందు మేము చూపించినటువంటి అవార్డ్స్ అవన్నీ కూడా ఇండస్ట్రీకి వచ్చే ముందే మీకు వచ్చాయి ఆ, చాలా వరకు. చాలా. కానీ ఇప్పటికీ కూడా మీరు నాటకాలు అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారని, ఇప్పటికీ కూడా నాటకాలు చాలా కండక్ట్ చేస్తారని. అది మా నాటకాలంటే ఇంట్రెస్ట్. ఉమ్, మా రఘుబాబు ఆ, ప్రేమ ఖైదీ ఉమ్. అంటే నా సెకండ్ సెకండ్ సన్ కదండి రఘుబాబు గారు అంటే. ఎగ్జాక్ట్లీ 20 years, ఉమ్, 1989 ఉమ్. రామానాయుడు గారు సినిమా అనౌన్స్ చేశాడు. అవును, మొదట ప్రేమ ఖైదీకి మీ బాబే ఆ, హీరో అన్నారు. అదే. ఉమ్, అనౌన్స్ చేశాడు, షూటింగ్ మొదలవ్వాలి. ఉమ్, నేను అన్నాను, రఘుబాబు ఉమ్, నేను నాటకాల నుంచి సినిమాలోకి వచ్చారా, ఉమ్, నువ్వు కూడా నాటకం వేయి అని నేను రాసిన నాటిక నానాజాతి సమితి అని ఒక నాటిక. ఉమ్, అదేమన్నా రవీంద్రనాథ్ బుక్ చేశారు. ఈ ఇంటికే వచ్చాడండి. ఉమ్. ఇంక అప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు ఓ, ఈ ఇంట్లో, ఉమ్, నేను మెడ్రాస్లో ఉన్నాను. వచ్చి సిక్ అయిపోయాడు. గబగబా మెడ్రాస్ వచ్చాడు. అక్కడ పెద్ద హాస్పిటల్ ఉమ్. క్యాన్సర్, ఓ, బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్. ఆయనకు అప్పుడు వయసు 20 సంవత్సరాలు అండి. 20 ఓకే. చచ్చిపోయాడు. ఆ, 6 monthsకి చచ్చిపోయాడు. నేను అప్పుడు అనుకున్నా, నా కొడుకు వేయలేని నాటకం నా కొడుకు పేరుతో ఎవడో ఒకటి వేయాలి, ఉమ్, వేయకుండా చచ్చిపోయాడు కదా, ఉమ్, అందుకని రఘుబాబు నాటకోత్సవాలు ఉమ్. అని 34వ సంవత్సరం ఇది. ఇక్కడ మెహదీపట్నంలోనే ఉంది కదా సార్. ఇది అంటే మీరు ఆఫీస్ స్థాపించారు కదా. పక్కన అవును. ఆఫీస్, ఉమ్, పక్క బిల్డింగ్ ఉమ్, ఉంది, అది రఘుబాబు ఆఫీస్. ఉమ్. శారద, విజయశాంతి వచ్చి ఓపెన్ చేశారు. ఓ, ఆ. అంటే మా మీరంటే అభిమానం. అబ్బా. ఉమ్, అది రవీంద్ర భారతిలో చేశాం. ఉమ్, ఇప్పుడు 34వ ఏడు ఉమ్, ఈ సంవత్సరం. బికాజ్ తర్వాత మా మిస్సెస్ ఉమ్, ఆవిడ ఊరు పల్లెకోన అని ఉమ్. గుంటూరు డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్టిక్. రేపల్లి పక్కన. అసలు మేము పుట్టింది కూడా చిన్నప్పుడు అక్కడే. మీ స్వగ్రామం అక్కడేనండి. చిన్నప్పుడు ఉమ్. బట్టిప్రోలు అంటారు. బట్టిప్రోలు. బట్టిప్రోలు విన్నాను సార్. బట్టిప్రోలు పంచాయతీ ఉమ్, అంటారే. ఉమ్, బట్టిప్రోలు అంటే ఆ ఊరంతా పరుస్తుంది. ఉమ్, మా ఇంటి పేరే ఉమ్, ఊరంతా. ఉమ్. ఆ ఊళ్ళో టెంపుల్స్ అన్ని మా పరుశురాలు కట్టినాయి. అవును. అట్లా కట్టినది రవీంద్ర భారతిలో పెడదాం అనుకున్నాను. ఉమ్, ఆడు కూడా వాడి పేరుతో నాటకం ఎవడో ఒకటి వేయాలి ఉమ్, అని పరిషత్ ఉమ్. పెట్టాను. ఈ పరిషత్ కూడా మెడ్రాస్లో పెట్టాం, వైజాగ్లో, విజయవాడలో, ఎన్నో చోట్ల. అన్ని చోట్ల ఆ, పెట్టి, పల్లికోనలో ఉమ్, అక్కడైతే 3 crores పెట్టి థియేటర్ కట్టాను. అంటే ఉమ్. థియేటర్కి తెలుగు సినిమా నిర్మాతల మండలి ఓ, వాళ్ళు ఇచ్చారు ఉమ్, డబ్బులు. ఉమ్. సుబ్రహ్మరెడ్డి గారు సుబ్బరామరెడ్డి గారు. ఆయన ఉమ్, ఇచ్చాడు, తర్వాత చిరంజీవి గారు ఇచ్చాడు, ఉమ్, జమినీ కిరణ్, ఉమ్, ఇట్లా అందరూ డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో కట్టాను. అంటే నా మీద అభిమానం. ఎందుకంటే ఇండస్ట్రీలో మీరు ఎంతో మందికి మీరు ఇచ్చిన స్క్రిప్ట్స్ తోటి పెద్ద పెద్ద ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. ఈ అవార్డ్స్ అన్ని కూడా చూస్తే ఏది చూసినా గానీ ప్రతిదీ కూడా 100 రోజులు ఆడిన సినిమానే కానీ 100కి తక్కువగా ఆడిన సినిమాలు కాదు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్. ఇండస్ట్రీలో మీరు ఎంతో మంచి మంచి స్క్రిప్ట్స్ ఇచ్చారు, పెద్ద సినిమాలే కాదు ఈవెన్ చిన్న సినిమాలు కూడా మీరు చేశారు. కాకపోతే ఏంటంటే పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా కానీ వన్స్ మీరు స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత, అంటే మీరు మీన్స్ పరుచూరి బ్రదర్స్, మీరు స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా విజయవంతంగా ఆ సినిమాలు ప్రదర్శించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇలాంటి అవార్డ్స్ ఎన్నో వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితుల్లో చిన్న సినిమాలు అనేవి ఇంత విజయవంతంగా ఆడట్లేదు. దానికి కారణం ఏంటంటారు? అంటే హీరోయిజం ఉమ్, అలవాటు పడ్డారమ్మా మన వాళ్ళు ఉమ్, జనం. ఇప్పుడు కూడా థియేటర్ ఎవరు ఎట్లా, ఇప్పుడు కూడా ఉమ్, అలవాటు పడిపోయారు థియేటర్కి. ఉమ్, ఎవరు ఎట్లా, ఎందుకంటే హీరో అంటే ఇప్పుడు చిరంజీవి గారు అనుకోండి, ఉమ్, ఆయన మెగాస్టార్, ఉమ్, ఆయన అంటే ఒక లైకింగ్ ఉంటుంది, yes, చూస్తారు. అట్లా మహేష్ బాబు ఉమ్, వాళ్ళందరూ వాళ్ళంటే, తర్వాత మా ప్రభాస్. చిత్రం ఏంటంటే చాలామంది హీరోలకి ఫస్ట్ సినిమాలు మేము రాదు. అవును. అండ్ అదే సార్ ఇండస్ట్రీలో ఇటు ప్రభాస్ గారికి కానివ్వండి, లేకపోతే రామ్ చరణ్ గారికి కానివ్వండి, అండ్ ఎంతో మందికి మీ చేతులతో మీరు మహేష్ బాబు మహేష్ బాబు గారు రాజకుమారుడు
అసలు ఇండస్ట్రీ హిట్స్ అన్ని కూడా అద్భుతాలు అన్నమాట అన్ని. అంటే స్క్రిప్ట్ ఇచ్చారు, వాళ్ళని ఆశీర్వదించారు, ఇప్పుడు పెద్ద టాప్ పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు. అండ్ ఎప్పుడైనా మీరు వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటారా ఇప్పటికీ కూడా? ఇప్పుడు ఉమ్. ఇప్పుడు చూస్తున్నా. చూస్తున్నారా? అంటే ఇప్పుడు బయటికి ఇప్పుడు ఎక్కువగా మీరు బయటకు వెళ్ళట్లేదు కదా, సో ఏ సినిమా అయినా కానీ కంపల్సరీగా టీవీలో చూస్తారు. టీవీలో వస్తే సరే, రోజు కనీసం ఒకటన్నా మాది వస్తుంది. ఎందుకంటే మేము రాసింది 366 మూవీస్ కి. ఆల్మోస్ట్ మీరు రామానాయుడు గారికే ఎక్కువ రాయడానికి ప్రత్యేకంగా ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే వారికి మీకు మధ్యన ఏదైనా అనుబంధం? అంటే వెంకటేష్ బాబు ఫస్ట్ సినిమా మేమే. ఇప్పుడు అతనికి 75th మూవీ అనేది జరుగుతాను. అవును, కలియుగ పాండవులు మేమే కదా. కలియుగ పాండవుల నుంచి 30 సినిమాలు రాదు వరుస. ఎవరు? వెంకటేష్ బాబు. చిరంజీవి గారికి ఖైదీ, మరి తర్వాత ఘరానమ్మగుడు, గ్యాంగ్ లీడర్, ఠాగూర్, ఇంద్ర, అట్లాంటి సినిమాలు. ఎంత 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 అద్భుతమైన సినిమాలు సార్ అసలు. ఎంత అసలు ఒకడు మీరే. ఎంఎస్ రాజు గారు మా చేత మంచి సినిమాలు, మన వర్షంలో ప్రభాస్ ఉంటాడు. అండ్ ప్రభాస్ గారు ఈశ్వర్ కూడా, అంటే ప్రభాస్ గారిని ఇంట్రడ్యూస్ చేసింది మీరే కదా స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు. తర్వాత ఇది రాసాం వర్షంలో త్రిష. అందులో డైలాగ్ ఇష్టం, ఏదో త్రిష ఫాదరు ప్రకాష్ రాజ్ గారు పెడతారు ఫిట్టింగ్ ఇద్దరికి. ఆ అమ్మాయి కోపం వస్తుంది, నువ్వేంటి నమ్ముతున్నావా అది చెప్పిందంతా? అవును, పెద్దవాళ్ళు మా నాన్న ఎందుకు నమ్మద్దు అంటుంది. అయితే నమ్మకం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ లేని చోట నేను ఉండలేను వెళ్ళిపోతాడు. బా అవును, వాళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యే సీన్ అది ఇంటర్వెల్ బ్యాంగ్ కదా. అవును, ఎంత గొప్ప అంటే సింపుల్గా ఉంటుంది, ఏం పెద్ద కవిత్వం ఉండదు, సింపుల్గా ఉంటుంది. కవిత్వం గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట, మీరు పాటలు కూడా రాశారు కదా. మీరు పాటలు కూడా రాశారు, కానీ సినిమాలు ఇచ్చినంత ఎక్కువగా మీరు పాటలు ఇవ్వకపోవడానికి కారణం? అంటే కథ రాయడానికి, మాటలు రాయడానికే టైం చాలేదు కాదు, పైగా షూటింగ్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. నేను దాదాపు 125 సినిమాలు యాక్ట్ చేసి నాకు 10 నంది అవార్డులు వచ్చింది. 10 నంది అవార్డు కర్తవ్యంలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. చూసాం సార్, అసలు మీ దగ్గరకు వచ్చే ముందు మీ అవార్డ్స్ అన్ని చూస్తూ మేము మీ దగ్గరకు వచ్చాము. 10 నందులు అప్పుడు ఉండేవి. 10 నందులు అంటే అసలు అది చిన్న విషయమా? ఒక నంది అవార్డు రావాలి అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎంతో గొప్ప. అలాంటిది 10 నంది అవార్డులు రావడం అంటే ఇండస్ట్రీలో మామూలు విషయం కాదు కదా. సినిమా గణేష్ దానికి వచ్చింది. తర్వాత కృష్ణవంశీ డైరెక్ట్ చేసి సింధూరం నాకు వచ్చింది. కృష్ణవంశీ గారి ఫస్ట్ సినిమా సింధూరం. అసలు నాకు అర్థం కాని విషయం అదే సార్, ఇటు క్లాస్ మూవీస్, మాస్ మూవీస్, వయలెన్స్, అంటే ప్రతిదీ, అంటే అన్ని రసాలు కలగలిపి మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి కదా. జనరల్ గా ఏంటంటే ప్రతి సినిమాకి స్టోరీ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణి ఉంటుంది. అంటే ఈ రైటర్ ఇలాంటి స్టోరీస్ మాత్రమే ఇవ్వగలరు అని చెప్పేసి ఒక మార్క్ ఉంటుంది ఇండస్ట్రీలో. కానీ మీ బ్రదర్స్ చేసే ఎక్స్పెరిమెంట్స్ ఎలా ఉండేవంటే ఇటు క్లాస్, ఇటు మాస్, ఎటువంటి రకమైన ఆడియన్స్ కానీ ఆలోచించే విధంగా ఉండేవి. జనం చెప్పుకునే డైలాగులు అన్నీ మా బ్రదర్ రాశాడు. ఇది కంటి చూపుతో చంపేస్తా, కత్తులతో కదరా, కత్తితో కాదు కంటి చూపుతో. అసలు నిజంగా సమరసింహారెడ్డి మొక్కే కదని పీక కోస్తా ఇట్లాంటివన్నీ మా తమ్ముడు. నేనేమో క్లాస్, మా వాడు ఫుల్ మాస్, మా కోపరేషన్. అంటే విడిగా కూడా మీరిద్దరు అలాగేనా? అంటే సినిమా పరంగా అడగట్లేదు. మాట్లాడా మా మరదలు పుట్టినరోజు వాళ్ళ కోపరేషన్ వైఫ్. అది నా పెళ్ళి 17 ఏళ్ళు. 17 సంవత్సరాలకే పెళ్ళయిందా? అప్పుడే అంటే ఆ రోజులో లేడీస్ పెద్ద మనిషి అయితే పెళ్ళే, అయితే ఆగేవారు కదా. వెంటనే నేను చదువుకుంటున్నా అప్పుడు బిఎస్సి ఫస్ట్ ఇయర్ బందర్లో హిందూ కాలేజ్, హిందూ కాలేజ్
చదువుతున్నా. కృష్ణా జిల్లా నుంచి వచ్చే జనరల్ గా కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే అందరు గొప్ప గొప్ప వాళ్ళు అవుతారు కదండి. అందరు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఉమ్, కృష్ణ ఉమ్, కృష్ణ తెనాలి రైటర్స్ ఉమ్. గొప్ప గొప్పవాడు. గొప్ప గొప్పవారు రైటర్ సుందరం నా ఎదురుగానే కనబడుతున్నారు కదా కృష్ణా జిల్లా నుంచి వచ్చి. ఒక తల్లి కడుపున ఒక బ్రదర్స్ పుట్టం, ఇది పేరు పెట్టింది కూడా ఎన్టీఆరే. ఉమ్. అవును, మీ ఇద్దరికి నామకరణం పరచూరి బ్రదర్స్ అని. అసలు అది ఏ సందర్భంలో జరిగింది సార్? అది అనురాగ దేవత. ఉమ్, అనురాగ దేవతకి ఫస్ట్ సినిమా అది. ఉమ్, అది రీమేక్ ఏదో హిందీకి. ఉమ్. శ్రీదేవి ఎన్టీఆర్ జయసు- అంతుంటారు. ఆ, సరే మేము మా తమ్ముడిని పిలిపించాను నేను. ఉమ్, నన్ను పిలిచాడు ఉమ్, ఎన్టీఆర్. కానీ నేను కాదండి, మా తమ్ముడు మీకు చాలా భక్తుడు అన్న. ఆ, ఎక్కడ ఉంటారు వారు అన్నాడు. అసలు డైరెక్ట్ అంటే నూజివీడులో తెలుగు హెడ్ అదే డిపార్ట్మెంట్ మా తమ్ముడు ఉమ్, లెక్చరర్ అక్కడ. వారి రమ్మని అసలు సాయంత్రం కల్లా వచ్చాడు, ఉమ్, తప్పించేసాడు. ఉమ్, అసలు కన్నదమ్ములు ఆయనకి అంత ప్రేమని నాకు తెలియదు అప్పటిదాకా. ఉమ్, ఇద్దరు దగ్గర మ్యాటర్ ఉందని గ్రహించాడు. ఉమ్, సరే అని డైలాగ్ చెప్పండి. ఒక డైలాగ్ చెప్పాడు. కారులో వెళ్తుంటాడు ఆయన. ఉమ్, వెళ్తుంటే ఒకడు అడ్డం వస్తాడు కారుకి. రే తల్లి కడుపులో 9 నెలలు ఉన్నావు, కాసేపు ఆగలేవా అంటాడు. ఉమ్, చూడండి 9 months అమ్మ కడుపులో ఆగావుగా, ఉమ్, బయట రాకుండా కారు దాటితే వెళ్ళొచ్చు కదా. ఉమ్. ఆ డైలాగ్కి అసలు ఆయన ఓ చాలా ఇంప్రెస్ అయిపోయారు అప్పుడు. ఓ అక్కడే ఏం టైటిల్ పెట్టాలి అంటే ఏమి పరిచయ బ్రదర్స్ పెట్టండి పేరు. ఎన్టీఆర్ గారు మీకు పరచూరి బ్రదర్స్ అని చెప్పేసి ఈ టైటిల్ మీకు ఇచ్చారని తెలుసు, కానీ కాకపోతే ఏ సందర్భంలో ఇచ్చారనేది మాకు తెలియదు. అదే. అందుకే ఇంత క్లియర్ గా అడిగాము. కానీ పరచూరి బ్రదర్స్ అని మిమ్మల్ని ఎప్పుడైతే ఆ పేరు ఇంట్రడ్యూస్ చేశారో ఆ తర్వాత మీ దశ ఇంకా మారింది అనుకోవచ్చా? చాలా ఎందుకంటే జనరల్ గా ఇండస్ట్రీలో చాలా మంది చెప్తూ ఉంటారు, ఎన్టీఆర్ గారు ఆశీర్వదించి పేరు పెట్టారు అంటే ఖచ్చితంగా వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్తారు అని చెప్పేసి. అదే. ఆ విధంగానే మీరు కూడా అంటే ఆల్రెడీ అప్పటికి మీరు మంచి నాలెడ్జ్ ఉంది మీకు, కానీ మీరు ఇంకా ఎక్కువగా సక్సెస్ అయ్యారు అనుకోవడానికి అదొక సందర్భం అనుకోవచ్చా? వెంటనే అమ్మా ఉమ్, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చేది మాకు అడ్వాన్స్. ఉమ్, మాకు డబ్బులు వస్తుంటే భయం, ట్యాక్స్ కట్టాలి కదా అప్పుడు. అంటే నేను పైగా ఏజ్ ఆఫీసులో పని అవును, మీకు అసలు డబ్బులు తీసుకోవడం అలవాటు లేదు. అలవాట్లేదు. ట్యాక్స్ ఏమో పైగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని కూడా మేము ఆడిట్ చేస్తాం. ఆ, అంటే అసలు మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్పుడే ఉంది మీ మొదటి పారితోషికం 3,000. 3,000. మీరు అంటే ఇది అడుగుతున్నానని కాదు, నార్మల్గా తెలుసుకోవాలి మీ అభిమానిగా ఒక చిన్న క్యూరియాసిటీ. 3,000తో మొదలైన మీ ప్రస్థానం, మీరు తీసుకున్న వాటిలో హై రెమ్యూనరేషన్ ఎంతో అంటే తెలుసుకోవచ్చు? ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తాం కదా, ఆ, ఇది ట్యాక్స్ కట్టాలి, అవును. దాంట్లో చూపిస్తాం కదా. ఉమ్, దాంట్లో 1 crore దాకా 1 crore వరకు. ఉమ్, చూసి కట్టాం ఉమ్, ట్యాక్స్. ఉమ్. ఇది కానీ అంత ఈజీగా కూడా అవ్వవు. ఎంతో కృషి ఉండాలి, ఎంతో పట్టుదల, సమయస్ఫూర్తి, అన్నిటికీ మించి ఎంతో అనుభవం కావాలి. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ లో అవ్వవు సార్. అవునమ్మా. ఎందుకంటే కింద మీ పుస్తకాలు చూస్తే ఎంత ఆ పుస్తకాలు చదివితే ఎంత అనుభవం వస్తుంది, ఎంత నాలెడ్జ్ వస్తుంది. పరిషత్ పెట్టే కదా ఉమ్, రఘుబాబు నాటకం అవును. ట్రస్ట్, ఉమ్, దానికి 1 కోటి రూపాయలు ఉన్నాయి. ఆ, ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్ ఉమ్, వేసేది. ఓకే. దాంట్లో వచ్చిన డబ్బుతో ప్రతి సంవత్సరం ఇంకో 1 కోటి చేయాలని ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా. ఉమ్, ప్రభాస్ దగ్గరికి, ఉమ్, ఇట్లా రాజమౌళి పెద్దలు ఉంటారు కదా, అంటే నాటకం కోసం చేయండి అని అడిగితే ఇస్తారని నా నమ్మకం. ఉమ్. తప్పకుండా ఇస్తారని మేము ఆశిస్తున్నామండి. ఎందుకంటే మీ మీద ఖచ్చితంగా ఇండస్ట్రీలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చెరగని, అంటే మీ మీద ఉన్న ప్రేమ, మీరంటే ఉన్న అభిమానం ఎవరిలో కూడా ఇంత కూడా తగ్గలేదు. సో తప్పకుండా అలాంటివన్నీ డెఫినెట్ గా అవుతాయి. ఇదే పేరు మా మనవడికి రావాలని. ఎస్, యాక్చువల్గా కమింగ్ టు ది పాయింట్ అండి, సుదర్శన్ గారు మీ మనవడు గారు, మీ బాబు వాళ్ళ సన్ ఆయన్ని లాంచ్ చేయబోతున్నారు త్వరలో అని చెప్పేసి మేము విన్నాము. అసలు ఆయన గురించి మనం కొంచెం సేపు మాట్లాడుకుందాము. చిన్నప్పుడు మనవడు ఒకడే, మా
కొడుకే కదా, ఉమ్. కొడుకు కూతురు. మీ వారసుడు. ఆ, ఉమ్, ఆ కొడుకు ఒక కొడుకు కూతురు. ఉమ్. కూతుర్ని నేను చిన్నప్పుడు దాన్ని బాగా పెంచేవాడిని. ఆ, మనవరాలని ప్రేమ, అభిమానం ఆ. మా అమ్మకి వాళ్ళందరికీ. ఇంట్లో ఎవరికైనా ఆడపిల్ల అంటే గానే. దాన్ని నేనే అమెరికా పంపించా. ఉమ్, ఎక్కడెక్కడో పెద్ద చదువులు ఉమ్. బాగా చదివింది. అవును. కానీ అది డాన్స్ నేర్చుకున్నాం, ఉమ్, సింగరు, ఉమ్, రవీంద్రవాసులు షోలు ఉమ్, అన్నీ చేయించా. మా మనవాడు చదువు ఉమ్. మనవాడికి చేయలే. ఆయన నా ఫీలింగ్ ఉండిపోయేది, ఉమ్. ఈయన్ని యాక్టర్ చేయాలి. తప్పకుండా ఒక మంచి స్టార్ ని చేయాలి అంటే ఎంతో మంది స్టార్లు మీ చేతుల మీదుగా ఇంట్రడ్యూస్ అయ్యి పెద్ద పొజిషన్ లో ఉన్నారు కదా. అదే ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అవ్వాలి, ఉమ్. అయితేనే స్టార్ అవుతాడు. మరి మీ మనవడి సినిమాకి మీ మీ వంతుగా మీరు ఏమైనా కథ ఇవ్వడం కానివ్వండి ఇలాంటివి రెడీ ఏమైనా చేశా, జరిగాయా? స్క్రిప్ట్ రెడీ చేసి. స్క్రిప్ట్ రెడీ చేశారు అంటే ఇప్పుడు ఆల్రెడీ లాంచ్ అవబోతున్నారు కదా, దానికి ఏమైనా ముందు ఫస్ట్ మూవీ మీ చేతుల మీదుగా ఏమైనా జరిగిందా? చదివా, చదివారా? ఉమ్, చదివి సలహా చెప్పి ఉమ్. చేసిన మార్పులు చేర్పులు చేశారు. ఏమయ్యా నేను చెప్పి మిమ్మల్ని చేయమంటలా, ఉమ్, మీరు గో హెడ్ సినిమా చేయండి, ఉమ్, చూపించండి, అప్పుడు చెప్తా ఉమ్, తప్పులు. అది ఇంకా ఈజీ. ఉమ్. సో ఇప్పుడు ఇంకా అయితే నెక్స్ట్ మీ మనోడితో మరో ఇప్పుడు లాంచ్ ఆల్రెడీ అవుతున్నారు, త్వరలో ఆయన పిక్చర్లో మన ముందుకు రాబోతున్నారు. కాకపోతే ఆయన ఇంట్రెస్ట్ తో పాటు మీ ఇంట్రెస్ట్ కూడా అది అదే ఖచ్చితంగా లాంచ్ చేయాలి ఇండస్ట్రీకి అని చెప్పి. కానీ వాడు ఉత్సాహంగా వాడిని చూసే సినిమా ఉమ్, వచ్చారు. సరే ఉత్సాహాన్ని కట్ చేయడం ఉమ్, నాకు ఇష్టం. ఆ నిర్మాత నా దగ్గరికి వచ్చారు, ఉమ్, డైరెక్టర్. ఉమ్, సరే నేను అడ్డు చెప్పను, మీరు ఏమనుకున్నారో అది చేయండి, ఉమ్, తీసి చూపించండి, ఉమ్, నేను దాంట్లో చెప్తా. ఉమ్, అప్పుడు ఏమన్నా సజెషన్స్ ఇచ్చి రీషూట్ అంటే రీషూట్. ఉమ్, ఒకవేళ మనం ఎక్కువ కమిట్ అవ్వకూడదు, ఉమ్, అంటే ఆయన ఏదో అన్నాడు కదా ఉమ్. అంటారు. అవును. వాళ్ళు ఏం చేస్తారు చూడాలి, వెయిటింగ్ వెయిటింగ్. ఏగర్లీ. మీరు ఆల్రెడీ స్క్రిప్ట్ చూసారంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే మీ మనోడిని రోజు మీరు ఇంట్లో చూస్తూ ఉంటారు, స్క్రిప్ట్ బాగుంది. ఎప్పుడైనా షూట్ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఎప్పుడైనా షూటింగ్ కి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళారా? ఫస్ట్ లో వెళ్ళారు. మీకు ఎలా అనిపించింది మీ మనోడు యాక్టింగ్ కానివ్వండి లేకపోతే ఆయన స్కిల్స్ ఎలా అనిపించాయి మీకు? ఉన్నాడు, ఇటు బాగున్నాడు. వీళ్ళు చూసా ఏం చేస్తున్నారు, వాళ్ళు భయపడతారు కదా నాకు చెప్పడానికి. అవును, వాళ్ళు భయపడుతున్నారు తెలిసిపోయింది. తెలిసి వదిలే సినిమా చూస్తాను. అంటే ఈ సెట్లోకి వెళ్ళాను, ఎవరన్నా ఏమనుకుంటారు, అన్నీ తెలుసు అనుకుంటారు. ముందు నాకెంత తెలుసు అనేది పక్కన పెట్టండి, ముందు వాళ్ళు తెలుసు అనుకుంటారు. లేకపోతే 366 సినిమాలంటే ఇన్ని సినిమాలు తీసిన అనుభవం మీ చేతిలో ఉండి ఇన్ని హిట్స్ ఇచ్చిన ఘనత మీ సొంతం అయితే తెలుసు తెలీదు అన్న క్వశ్చనే ఉంది సార్. ఖచ్చితంగా అన్నీ తెలుసు మీకు, అటు క్లాస్ ఆడియన్స్ని ఇటు మాస్ ఆడియన్స్ని అందరినీ కూడా మీరు ఉరూతులోగించారు. అలాంటప్పుడు ఇంకా మీకు తెలుసు తెలీదు అన్న మాట ఏముంది, ప్రతిదీ మీకు తెలుసు. ఎగ్జాంపుల్ ఈనాడు సినిమా, ఈనాడు కృష్ణ గారు ఈనాడు, అది ఒరిజినల్ మలయాళం. అందులో అన్ని చాలా మలయాళం చాలా పొడి పొడిగా ఉంటాయి. అవును, మాటలు మేము 14 పేజీలు రాసాం. 14 పేజీలు చదవన్నాడు కృష్ణ గారు, చేద్దాం అని బెజవాడ వెళ్ళి విజయవాడ షూటింగ్, అక్కడ ఓ భయంకరం జనం. అప్పుడు సార్ ఒక చిన్న మాట, ఎంతోమంది హీరోలకి మీరు కథలు ఇచ్చారు, ఎంతోమంది డైరెక్టర్స్ తోటి వర్క్ చేశారు, అండ్ మీరు డైరెక్షన్ ఎన్ని మూవీస్ చేశారు? 9, 10. అంటే మీరు కేవలం టైం లేక మాత్రమే ఆ డైరెక్షన్ వైపు ఎక్కువ ఫోకస్ చేయలేకపోయారా? కానీ మంచి సినిమా చేసాం. ప్రజారాజ్యం అంటే పాలిటిక్స్ వాటి మీద మాకు ఎక్కువ అమ్మకాలు ఉండేది. ప్రజలకి మోసం చేసి వాళ్ళు మీద సినిమాలు చేయాలి. అండ్ శారద గారు మా సినిమాలో బాగా ప్రముఖంగా వస్తుంది. అప్పుడు ఆవిడ స్టార్డమ్ చూస్తారు కదా. అవును, శారద గారి మీద ఏమన్నా కథ చెప్పండి అంటే చెప్పేవాడు. మీ అభిమాన హీరో ఎవరు సార్? చిక్కు ప్రశ్న అది, కానీ
ఖైదీ రాసినప్పుడు అండి చిరంజీవి గారు, ఆ తర్వాత ఆయన వల్ల మాకు ఇంద్ర అలాంటి సినిమాలు అవును అంత స్టార్ మెగాస్టార్ మెగాస్టార్ ఆయన సైరా సైరా నరసింహారెడ్డి నరసింహారెడ్డి అది రాదు. కానీ అదేంటంటే ఆ వ్యక్తి పేరు బాగా తెలిసి ఉండాలి. ఉన్నే సైరా నరసింహారెడ్డి సైరా అంతవరకే తెలుసు జనానికి. సో ఇంకా ఇంకా బాగా ఆడింది బాగుండు అనుకున్నాం, ఆడింది ఇంకా. అండ్ మరి అలా చూసుకుంటే నరసింహనాయుడు కూడా చాలా బాగా ఆడింది, అద్భుతమైన సినిమా అది కూడా. మరి అంటే జనరల్గా మీరు స్క్రిప్ట్స్ రాసేటప్పుడు ఆ హీరోను ఊహించుకుంటూ ఈ హీరోకి ఇలానే సెట్ అవుతుంది అని చెప్పేసి ఆ మైండ్లో పెట్టుకుని రాసుకుంటూ ఉంటారా? ఓకే. అంతే. ఇప్పుడు అట్లా ఎంఎస్ రాదమ్మా, ఎంఎస్ రాజ్ సినిమాలు మనసంతా నువ్వే, వర్షం తర్వాత నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఎంత మంచి సినిమాలు సార్ అసలు. ఒక్కడు, వర్షం అన్నీ ఒకటే టైంలో దగ్గరగా వచ్చాయి, అన్నీ కూడా సూపర్ హిట్స్ మూవీస్. సార్ మీరు అసలు ఎన్నో మూవీస్ చేశారు కదా, ఎన్నో కథలు ఇచ్చారు. కానీ మీరు ఇచ్చిన మూవీస్ అన్నిట్లో కూడా ఎలాగో ఫేవరెట్ హీరో ఎవరు అంటే మీరు ఖచ్చితంగా నాకు చెప్పలేదు, చిక్కు ప్రశ్న అని వదిలేశారు. కనీసం మీరు చేసిన మూవీస్ అన్నిట్లో ఎక్కువ రాసింది మేము కృష్ణ గారికి, చిరంజీవి గారికి. ఓకే. మరి కృష్ణ గారికి, చిరంజీవి గారికి. కానీ వీళ్ళిద్దరిలో ప్రతి ఒక్కరికి మనసులో ఒక ఫేవరెట్ అనే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంటే నాకు ప్రాణం అన్నట్టు. ఇప్పుడు మీరే చెప్పారు ఎన్టీఆర్ గారు అంటే మీ బ్రదర్ కి చాలా ఇష్టం అని చెప్పేసి. అలాగే మీకు ఇష్టమైన హీరో సోహన్ బాబు ఉన్నాడు. సోహన్ బాబు సినిమా మేము డైరెక్ట్ చేసాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి చాలా మూవీస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్నో రిలీజ్ అయ్యాయి. ఏ మూవీ రిలీజ్ చేసినా కానీ పాన్ ఇండియా మూవీసే అని చెప్పేసి అంటున్నారు. సో వాటి గురించి ఎందుకు అవి పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు కదా, వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? పాన్ ఇండియా అంటే వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఇది వరకు వైభవం మళ్ళీ రాదమ్మా. థియేటరు, జనం కొట్టుకోవటం, చెమటలు పెట్టుకోవటం. నేను నేలలో ఉండి చూసా. నేల టికెట్ కూడా వెళ్ళారా మీరు? ఎన్టీ రామారావు సినిమా ఏదో మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్, అక్కడే వస్తుండేవారు. అబ్బా అంతే నేల. ఆ తర్వాత నాకు అదొకటి చెప్పాలి, నేల టికెట్లు సతీసుతో ఏదో సినిమా చూస్తుంటే మా ఎస్ఎస్ఎల్సి రిజల్ట్స్ వచ్చినాయి, పేపర్లో పడాయి ఆ రోజుల్లో తెలుసా. 10th క్లాస్. అది మా వీరంకలాకు, మా ఊరు బేడూరు. చంద్రమోహన్ మా ఊళ్ళో చదివాడు నాతో పాటు. చంద్రమోహన్ గారా? ఇద్దరు బెంచిమేట్లు. ముందు మీరు పాన్ ఇండియా మూవీస్ కి వేటికైనా మళ్ళీ మీరు స్క్రిప్ట్ ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా మీకు? అలా చేయొచ్చు. చేయాలంటే ప్రొడ్యూసరు ఉండాలి. నాకు ఎంఎస్ రాజు మంచి ప్రొడ్యూసరు. ఎంఎస్ రాజు గారు అంటే మీరు మనసంతా నువ్వే ఇవన్నీ తీశారు కదా ఎంఎస్ రాజు గారితో. సార్ మనసంతా నువ్వే సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మనసంతా నువ్వే సినిమా హీరో ఉదయ్ కిరణ్ గారితో మీకు మంచి అనుబంధం ఉందా? ఎలా? అతని సినిమాలని మేమే, ఉదయ్ కిరణ్ సినిమాలు అతను ఆత్మహత్య చేసుకునే వరకు అన్నీ మేమే. అది అసలు ఎలా ఉండేవారు సార్ ఉదయ్ కిరణ్ గారు? ఎలా ఉండేవారు? చాలా బాగుండేవాడు. నేనే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ ఏం రత్నం అడ్వాన్స్ తీసుకొచ్చాడు. తీసుకోవాలంటే అమ్మో అంటే భయం అలా ఉండేది అతనికి. ఎందుకు సార్ భయం? ఎందుకు? ఏంటో అంటే ఆ భయమే అతన్ని చంపేసింది. తర్వాత అనుకున్నా అంత అది వంశపారంపర్యంగా. అంటే ఏమై ఉంటుంది సార్ ఉదయ్ కిరణ్ గారు అలా చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? వాళ్ళ కుటుంబంలో ఎవరో చెప్పారు, వాళ్ళ ఫాదర్ ఎవరు అట్లా కాశీకి వెళ్ళి అది గంగలో అయ్యింది వాస్తవాలు మనకు తెలియదు, చెప్పుడు మాటలు. కానీ మీరు మనసంతా నువ్వే అతని మూవీస్ అన్ని కూడా మీరే ఇచ్చారు కథలు అని చెప్తున్నారు కదా, మీతో అతను ఉండే విధానం కానివ్వండి లేకపోతే చాలా బాగుండు. అస్సలు నీ స్నేహం. శ్రీరామ్ చేశారు మీరు అతనితో, శ్రీరామ్ మూవీ చేశారు, శ్రీరామ్ కి అవార్డ్స్ కూడా వచ్చాయి. అండ్ నీ స్నేహం అండ్ మనసంతా నువ్వే ఎన్నో సినిమాలు మీరు ఇచ్చినవి
ప్రతి కథ కూడా అతనికి ఎంతో మంచి విజయాన్ని ఇచ్చింది. సో మీతో చెప్తూ ఉండేవారా, మీతో వర్క్ చేసిన ప్రతిసారి కూడా నాకు మంచి హిట్స్ చాలా. పడుతున్నాయని చెప్పేసి? చాలా మంచిది. ఎలా అనిపించింది సార్ అతను అలా చేసుకుంటారు అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అవును సార్. ఊహించని విధంగా అతను అలా చేసుకోవడం జరిగింది కదా ఒక హీరో. అతను సడన్ గా ఎందుకు సార్ అతను అంత పెద్ద హీరో కదా? అసలేంటి రంగనాథ్ ఎంత మంచాడండి. రంగనాథ్ గారు అది అంటే ఆయన కేవలం ఆయన ఎలా అంటే ఇంట్లో ఆయన భార్య కాలం చేయడం తోటి ఖైదీలు అతనిగా. అవును, ఖైదీలో అతనే పోలీస్. వెళ్ళి పట్టుకోవాలి. కానీ ఎందుకు సార్ అంటే ఇండస్ట్రీలో చాలా తెలివిలాడు కూడా. మరి ఏదో అసంతృప్తి. అసంతృప్తి అంటే ఆయన చెప్పారు ఎలా అంటే నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ కాల్ అని చెప్పేసి. ఎందుకంటే ఇంట్లో ఆయనకి ఎవరు లేరు, ఆయన ఒక్కరే అలోన్ గా ఉండడం. సో దానివల్ల ఏంటంటే ఆ అలోన్నెస్ అనేది ఆయన భార్య లేకపోవడంతో అలోన్నెస్ పెరిగిపోయి ఆయన అలా చేసుకున్నారు. కానీ ఉదయకిరణ్ విషయంలో అలా కాదు కదా. తనకి కొత్తగా పెళ్ళయింది, పెళ్ళై కేవలం ఒక 2 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. కానీ ఒక రేంజ్ లో వెళ్తున్న ఉదయకిరణ్ సడన్ గా సినిమాలు లేకుండా అవడానికి కారణం ఏంటి సార్? సినిమాలు ఉండేయమ్మా, ఆ లవ్ అఫేర్ ఏదో అయి ఉంటుంది. వీడు అంటే హీరో అనగానే ప్రతిసారి గోకుతారు. ఆ అమ్మాయి డౌట్ పడింది అనుకోండి, వీడు సహించలేకపోవచ్చు, అవచ్చు కదా. అంటే అవన్నీ ఊహలు, ఫ్యాక్ట్స్ కాదు. కానీ చాలా బాధపడి ఉంటారు కదా అతను అలా చేసుకోవడం. ఎందుకంటే మా చేతుల్లో వచ్చిన కుర్రాళ్ళు వీళ్ళంతా. నిజంగా మీ బిడ్డల్లా అనిపిస్తారేమో కదా వీళ్ళందరూ. ఎందుకంటే మీ చేతులతో వాళ్ళని మీరు పైకి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలు అన్న భావన మీలో ఉంటుంది, అంతే కదా సార్? ఓకే. అండ్ ఇంకా ముందు ముందు మీ దగ్గర నుంచి ఏమైనా సినిమాలు వచ్చే అంటే ఏమైనా కథలు వచ్చే అవకాశం ఉందా? అంటే నా కృష్ణవంశీ అంటే తేజ అంటే ఇష్టం. వీళ్ళు మాట వినరు. వాళ్ళకి అంటే వాళ్ళు ఏమనుకుంటే అదే అద్భుతంగా తీస్తారు. వాళ్ళతో ఏమైనా ఉంటే చెబుదామని ఈలోగా పవన్ కళ్యాణ్ని మీట్ అవుదాం అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అనుకుంటున్నారా? అంటే దేని గురించి? సినిమా రాశా, రెడీ చేశా స్క్రిప్ట్, వెళ్ళి వినిపిద్దామని. నాకు బాబు నంబర్ అంటే పరిస్థితి బాగాలేదని కూర్చున్నా. అంటే వాళ్ళకి తెలియదు కదా, అదేంటి వినిపిస్తానంటే రాలేదు అనుకుంటారు. వినిపించడం కూడా ఇట్లా ఆగుతున్నా, డైలాగ్ చదువుతుంటే చూసారు ఆగే. సో ఇట్లా. సో మీ దగ్గర ఇప్పటికీ కూడా పలానా హీరో అని చెప్పేసేసి ఆ హీరో గురించి ఆలోచించుకుని కథలు ఇప్పటికీ రాస్తున్నారు మీరు? ప్రభాస్ దేవి అందుకే వెళ్దాం అనుకుంటున్నా. రేపు 2-3 రోజులు ప్రభాస్ ఆ సినిమా చేస్తున్నాడు, వైజయంతి మూవీస్ అది చేస్తున్నాడు. వైజయంతి మూవీస్లో వేణుదాసం, అగ్నిపర్వతం ఏంటి అక్కడే అసలు గొప్ప గొప్ప సినిమాలు సార్ అవన్నీ. వాటి గురించి మాట్లాడడానికి కూడా అంటే మాకు తెలియనితనం వల్ల ఏమో అన్నీ మాకు ఎప్పుడెప్పుడు సినిమాలు తెలియవు. కాకపోతే మీ ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నో అవార్డ్స్ చూసిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే మీ గురించి మాకు తెలిసింది గోరంతే, కానీ వెనకాల పెద్ద పర్వతం ఉంది, అది మేము తెలుసుకోలేకపోయాము. అంటే చిన్న విషయం కాదు సార్, ఎంతో కృషి కదా సార్. అంటే మీరు మీ కొడుకు రాజు కొడుకు రాజు, కానీ కవి కొడుకు కవి కాదు, నటుడు కొడుకు నటుడు చాలా మంది అయ్యారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు వాళ్ళే ఉన్నారుగా. కనుక నటుడు మనవడు అవ్వాలి అని కోరుకుంటున్నా. అదే అంటే అనుకోకుండా ఒక టైంలో మీ బాబుని, రఘుబాబు గారిని మీరు హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దాము అనుకున్నారు. కాకపోతే అనుకోని పరిస్థితుల్లో అది కుదరలేదు. ఇప్పుడు ఖచ్చితంగా సుదర్శన్ గారిని మీరు హీరోగా మీ చేతులతో ఆశీర్వదించి ఇండస్ట్రీకి పంపిస్తున్నారు. డెఫినెట్గా ఆయన పెద్ద విజయం సాధించాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఎంతోమంది హీరోలతో వర్క్ చేశారు, ఎంతోమంది హీరోలు చాలా దగ్గర నుంచి చూశారు. మీ చేతులతో ఆశీర్వదించి ఎంతోమందిని ఇండస్ట్రీకి మంచి హిట్స్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చారు. అయితే వాళ్ళలో కొంతమంది గురించి మిమ్మల్ని అడుగుతాను సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఒక్క మాట చెప్పండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు మీతో? చాలా పంజా అవును, పంజాలో మీరు ఉన్నారు. షూటింగ్ రోజు వెళ్ళేవాడు, కలెక్టర్ వెళ్ళేవాడు. చాలా మంచాడు అసలు. ఇండస్ట్రీలో అంటే భయం లేదు. ఏమనుకుంటే
చేస్తా. అందుకేగా మనల్ని ఎవరు ఆపేది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు. భయం లేదు. లేదు, తప్పు చేయడు. పెళ్ళిళ్ళు అంటారా, ఆ అమ్మాయికి అతని పడలా. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేయరు, కావాలని తెలుసుకున్నా, పడలా, అయిపోయింది. అయిపోతే వదిలేసాడు, వెంట పట్టగా హీరో పైగా జరిగింది. అంటే పెళ్ళిళ్ళు అనే మాట వచ్చింది కాబట్టి చాలా ఇప్పుడు దాని గురించి దుష్ప్రచారం జరుగుతుంది వేరే వేరే చోట్ల. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని చెప్పేసేసి. కానీ వారిని ఎంతో దగ్గరగా చూసిన వ్యక్తిగా మీకు అన్నీ తెలుసు వాళ్ళ ఇంట్లో విషయాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లోకి చనువుగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో విషయాలు మాట్లాడగలిగే చనువు మీకు ప్రతి ఒక్క హీరోతో ఉంది కదా. కేవలం వాళ్ళిద్దరు మనస్పర్ధాల కారణంగా మాత్రమే వాళ్ళ ఆ 3 పెళ్ళిళ్ళు అలా జరిగాయి అని చెప్పేసి అదే ముందు 2 అలా జరిగాయి అంటారా? కృష్ణ గారు ఉన్నాడు, నేను విజయనిర్మల చేసుకున్నప్పుడు మా కోపం వచ్చింది. కానీ ఆవిడ ఉండేదండి అసలు ఏం తిన అమృతం, పడిపోయాడు. అంటే కేవలం కృష్ణ గారు విజయ నిర్మల గారి వంటకే ఆయన అలా అయ్యారా? నేను అనుకున్నా ఏంటి, ఇప్పుడు కృష్ణ గారి వైఫ్ కూడా బాగుంటుంది, అవును, చాలా చక్కగా ఉంటుంది. 4 పిల్లలు పుట్టారు కదా. అవును, 4 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు, 5 పిల్లలు. 5 మేము అంతే, మర్చిపోయా. ఇండస్ట్రీలో ఒక పోలిక ఉందండి, మేము కూడా 3 అన్నదమ్ములు 2 అక్క చెల్లెలు. కృష్ణ గారు 3 అన్నదమ్ములు 2 అక్క చెల్లెలు. చిరంజీవి 3 అన్నదమ్ములు 2 చెల్లెలు. ఓకే, ఇండస్ట్రీ మొత్తంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళకి ఇది ఒక మార్క్ అనమాట. చూడండి అసలు, ఒక ఆయన హీరో, ఒక మెగాస్టార్, ఇంకో ఆయన సూపర్ స్టార్. మేము సూపర్ రైటర్ మాకు మేము పెట్టుకోలేదు, కానీ పెట్టారుగా. మాకేంటి సుబ్రహ్మణ్యం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, విశ్వవిఖ్యాత రచన సార్వభౌములు, విశ్వవిఖ్యాత రచనా సార్వభౌములు అని పెట్టాడు. ఓకే. కానీ మీ బ్రదర్ ఎక్కడ కనబడరు, కానీ మీరు కొన్ని మూవీస్లో, వెంకటేష్ గారి మూవీస్లో అలాగా మీరు కనబడుతూ ఉండేవారు. అంటే గెస్ట్ అపియరెన్స్ అనే కాదు, ఇప్పుడు వర్షం సినిమాలో మీరు ఉంటారు, మంచి మంచి రోల్స్ అన్నమాట మీవి. అంటే సైలెంట్ గా ఉంటారు కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేసే. స్టేషన్ వర్షం సినిమాలో స్టేషన్ మాస్టర్ కాదు కదా, గోపీచంద్ గారు వాళ్ళ మావయ్యకి ఉంటారు కదా మీరు. బాబాయ్. మీకు నటన పట్ల ఆసక్తి కూడానా సార్? చాలా. రవీంద్ర పాత్ర 100 నాటకాలు, అందుకేనా చాలా సినిమాల్లో కనబడుతూ ఉండేవారు మీరు మాకు. చాలా సినిమాల్లో నటన కూడా న్యాచురల్ గా ఎంతో అద్భుతంగా, అంటే నాటకాలు వేసిన అనుభవం అనుకుంటా, దానివల్ల నటన కూడా అద్భుతంగా ఉండేది. మన కృష్ణవంశీ గారి సినిమాలు చూసుకుంటే సింధూరం అంటున్నారు, అండ్ మహాత్మా సినిమాలో కానిస్టేబుల్ కింద ఉంటారు. మహాత్మా చాలా సార్, 1, 2 అని చెప్పలేము. అంటే తక్కువ సినిమాలు చేసినట్లు అనిపిస్తారు కానీ కాకపోతే ఏంటంటే ఎక్కువగానే నటించారు మీరు. చాలా సినిమాల్లో మీరు కనబడుతూ ఉంటారు. మళ్ళీ మీ బ్రదర్ అలా కనిపించరే, అసలు కనపడరు. అండ్ రా అంటే రాక్షసంగా, జ అంటే జనాలు, అంటే యంత్రాంగం, రాజకీయం అని ఒకే టైపులో ఉంటాయి. అవును, అది బహుమతురావు మావాడికి రాలా, నందేవారు రాలా, నాకు వచ్చింది నటనకి. అదే చెప్తుంది, నేను అడిగితే అదే చెప్పా. ఒరే నీకు నాకు తేడా, నువ్వు అది తెచ్చిపెట్టుకున్న నటన, నాది సహజం, న్యాచురల్. అండ్ మహేష్ బాబు గారితో ఎలా ఉండేది మీ అనుబంధం? బ్రహ్మాండం. ఏమని పిలిచేవారు మిమ్మల్ని మహేష్ బాబు గారు? అనేవాడండి, అబ్బా నన్ను గోపాలకృష్ణ పెద్ద అబ్బాయి అనేవాడు. అందరు పెద్ద అబ్బాయి, చాలా మంది, కోదండరామరెడ్డి, చిరంజీవి గారు. సరే, అసలు అనుబంధం ఎలా ఉండేది? అంటే మీతో ఎలా ఉండేవారు? బాగా చనువుగా ఉంటారా వీళ్ళందరూ కూడా? మహేష్ బాబు గారు బాగా చనువుగా ఉంటారా? బాగా. మహేష్ బాబు ఆ సినిమా అతని కోసమే చేశా. ఇది అందరూ ఉంటాం, వెంకటేష్ కూడా ఉంటాడు.
ఆ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. వేసే కదా ఉమ్, స్క్రిప్ట్ కూడా ఉమ్, చేసాం. ఉమ్, అతను మంచి డైరెక్టర్, ఉమ్, అతను కూడా ఉమ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు శ్రీకాంత్ అడ్డాల గారు. అంటారు. ఉమ్, అతనిదే ముకుంద అని ముకుంద. ఒక సినిమా, అవును. అది చేశా. ముకుంద, బ్రహ్మోత్సవం, శ్రీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఇవన్నీ కూడా ఆయనవే. మన రీసెంట్ గా ఆయన పెద్ద కాపు అని చెప్పేసి ఒక సిరీస్ తీశారు, చూసారా మీరు? అది చూడలా. చూడలేదా? ఓటీటీలో ఉంది, ఎప్పుడైనా వీలు కుదిరితే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి, అది కూడా బాగుంది. చూసా. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది మీ పక్కిల్లే. ఎలా ఉండేవారు జూనియర్ ఎన్టీఆర్ గారు? ఎన్టీఆర్ గారు చిన్న పెదనాన్న పెద్దనాన్న మిమ్మల్ని వస్తుండేవారా మీ ఇంట్లోకి? పక్కిల్లే, అదే మీ బాల్కనీలోంచి వాళ్ళ బాల్కనీలోకి వెళ్ళిపోవచ్చు. పిలిచేవాడు. అది అడవి రాముడు వరకు ఇక్కడ ఉన్నాడు. ఆది మూవీ కూడా మీరే కదా సార్? ఇండస్ట్రీకి ఎంత పెద్ద హిట్ అది. ఎవరెవరు సార్ మీకు చందాలు ఎవరెవరు ఇచ్చారంటే, వన్స్ మీరు ఈ ఫౌండేషన్ స్థాపించేటప్పుడు మీకు ప్రముఖ హీరోల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి చందాలు రావడం జరిగింది పెద్ద మొత్తంలో? ట్రస్ట్ చిరంజీవి గారా? సుబ్రహ్మణ్యం, తెలుగు సమితి నిర్మాత మండలి, వాడు 30 లక్షలు ఇచ్చారు. చిరంజీవి గారు ఎంత ఇచ్చారు సార్ మరి? 10 లక్షలు ఇచ్చారా? జమినీ కిరణ్, జమినీ టీవీ వాడు 5. వెంటనే మీరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తున్నాను అని చెప్పగానే వెంటనే ఇచ్చేసారా? రామానాయుడు గారు భోజనాలకు ఆయనే పెట్టేవాడు నటీనటులకి. అంత ఖర్చు అయితే అంత. మొన్న కూడా సురేష్ బాబు నేను చేయట్లా పరిషత్తు ఏంటన్నాడు. ఏం చేస్తాను, 10 లక్షలు చెక్ ఇచ్చాడు, చేయండి అంటే వెళ్ళి. సురేష్ బాబు గారు సార్ అసలు అంటే 10 లక్షలు అంటే చిన్న విషయం కాదు, ఎంతో అది చాలా పెద్ద మొత్తం కదా. కానీ మీరు ఇప్పటికీ అంటే వాళ్ళకి ఒకప్పుడు మీరు చేసిన అభిమానం ఇదంతా 10 లక్షల రూపాయలు సార్. మీరు చెయ్యాలి, యాక్టివ్ గా ఉండాలి అని చెప్పేసి మీకు 10 లక్షలు ఇచ్చారా? అప్పటికప్పుడు ఓకే. వెంటనే నేను ఇంటికి వచ్చేలోపు చెక్ వచ్చింది, ఆశ్చర్యపోయాడు. అండ్ ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఇప్పుడు మీరు ప్రస్తుతం అసలు ఎవరెవరిని కలుద్దాం అనుకుంటున్నారు ఈ డబ్బుల గురించి? పవన్ కళ్యాణ్ గారిని, మహేష్ బాబు, ఓకే, ప్రభాస్, రాజమౌళి గారు. పవన్ కళ్యాణ్ గారిని, ప్రభాస్ గారిని, మహేష్ గారిని, రాజమౌళి గారిని, నలుగురిని కలిసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి చెక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే. బాలకృష్ణ గారు ఇప్పుడు బాగా మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చారు. అంటే ఎక్కడికి వెళ్ళినా గానీ జై బాలయ్య అనే కాన్సెప్ట్ నడుస్తుంది. బాలకృష్ణ గారు మీతో ఎలా ఉంటారు? బాగా ఉంటారు. మరి బాలకృష్ణ గారిని మరి ఎంతో 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 ఎన్నో మంచి మంచి చిత్రాలు. మరి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్దాము అని అనుకోవట్లేదా ఆయన కలుద్దామని? అతను ఆల్రెడీ బసవ తారకం దాంట్లో పెట్టేశాడమ్మా, క్యాన్సర్ హాస్పిటల్. అలాంటి వాళ్ళని లేదు అనిపించుకోలేము, ఎందుకంటే చాలా లక్షలు పెడుతున్నాడు. ఇది క్యాన్సర్ హాస్పిటల్, వాళ్ళ మదర్ మీద అభిమానంతో. సో రీజన్ బాగుంది సార్. సో ముందు ముందు అంటే ఇప్పుడు RRR లాంటి పాన్ ఇండియా మూవీస్ చూస్తున్నాము, ఎంతో మంచి మంచి చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు టీవీలో ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారా? ముందు ముందు మీరు కూడా అయితే పాన్ ఇండియా మూవీస్ చేద్దాము అన్న ఆలోచన అయితే మీకు ఉంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అంటే మీకు ఆల్ ది బెస్ట్ చెప్పేంత గొప్పదాన్ని కాదు, కాకపోతే ఏంటంటే మిమ్మల్ని కలిసిన సందర్భంలో మీకు ఒక మాట చెప్పాలని చెప్పేసి ఈ మాట చెప్తున్నాను. కానీ నిజంగా సార్ మిమ్మల్ని కలవడం అనేది, ఈ ఛానల్ నుంచి నేను వచ్చాను కానీ పర్సనల్గా మిమ్మల్ని కలవడం అనేది నిజంగా నా అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తిని నేను కలవగలనా అనుకున్నాను. ఎందుకంటే మీరు చాలా కాలం నుంచి ఇండస్ట్రీకి కొద్దిగా దూరంగా ఉన్నారు, ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. ఒక సిచ్యువేషన్ లో కృష్ణ గారు శివాక్యం అయినప్పుడు నేను మిమ్మల్ని చూశాను, మీరు వచ్చినప్పుడు చూసి చాలా బాధపడ్డాను. 75 సినిమాల్లో దాదాపు 30-40 ప్రతి ఫంక్షన్ కి కూడా మీకు ఇన్విటేషన్ కంపల్సరీగా వస్తుంది. నేను చూశాను. ఆ సందర్భంలో కూడా మహేష్ బాబు గారు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీ మీద చెయ్యేసి దగ్గరకు తీసుకొని మాట్లాడుతున్న సందర్భం అది చాలా ముచ్చటగా అనిపించింది. ఎందుకంటే మీ ముందు పుట్టి, మీ ముందు పెరిగి, మీ ముందు పెద్దవాళ్ళైన పిల్లలు వాళ్ళందరూ. ఈ శాంతి కొడుకు కాపురం
కొడుకు దిద్దిన కాపురం. చిన్నప్పుడు మహేష్ బాబు ఇప్పటి నుంచి చూసాడమ్మా. అదే. ఓకే, నైస్ సార్, చాలా బాగుంది. ఇంత అద్భుతమైన ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు మా హిట్ టీవీ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.